శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీ వీరభద్రరావు మామిడిపల్లి ప్రజెంట్స్. నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా తల్లిదండ్రుల నమస్కారాలు, మా గురువులకు నమస్కారాలు. ఈరోజు కీసరగుట్ట, కేసరగిరి ఆ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, కేసరగిరి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని చాలా పురాతనమైనటువంటిది మరియు చారిత్రాత్మకమైన దేవాలయము. ఇది కీసర, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉంది. చిన్న దూరం, దాదాపు 35 కిలోమీటర్లు తెలంగాణ రాజధానికి హైదరాబాద్ నుండి. మరి ఈ ఆలయం యొక్క గొప్పతనం, స్థల పురాణాన్ని తెలుసుకుందాం. పూర్వం త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి శ్రీరాముడు, సీతాదేవి హనుమంతునితో కలిసి వన విహారానికై ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసి చాలా ఆనందించి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయదలిచాడు. దానికై మహర్షులను అడిగారు శ్రీరామచంద్రుడు. వారు సుముహూర్తాన్ని నిశ్చయించారు. అప్పుడు శ్రీరాముడు శివలింగము తెచ్చుటకు హనుమంతుని కాశీకి పంపగా, హనుమంతుడు కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లక్షలాది లింగములలో ఒకదానిని ఎంచుకోలేక 101 శివలింగాలను తీసుకొని ఆకాశ మార్గంలో బయలుదేరాడు. శ్రీరాముడు మహర్షులు నిర్ణయించినటువంటి సుముహూర్తం సమీపిస్తుండగా హనుమంతుడు రాకపోవడంతో ఈశ్వరుని ప్రార్థించారు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై లింగరూపంను ధరించాడు. సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. అందువలన ఈ స్వామికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తరువాత హనుమంతుడు 101 లింగములను తీసుకుని వచ్చి వాటిలో మీకు కావలసిన లింగాన్ని ప్రతిష్ఠించండి, మిగిలినవి కాశీలో ఉంచి రాగలను అనగా శ్రీరాముడు, హనుమా, నీవు రావడం ఆలస్యం అవటం వలన ఈశ్వరుని ప్రార్థించగా స్వామి అనుగ్రహంతో శివలింగ ప్రతిష్టాపన జరిగినది అని చెప్పెను. అప్పుడు హనుమంతుడు, నేను తెచ్చిన 101 లింగములలో ఒక్కడి కూడా ఉపయోగపడలేదు అని బాధపడి ఆవేదనతో ఆ శివలింగములను తోకతో చుట్టి విసిరివేయగా అవి ఈ పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ పడినవి. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని శాంతింపజేసి, ఈ క్షేత్రము ఆ చంద్రార్కము నీ పేరుతో కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అనగా శాంతించిన హనుమంతుడు తాను విసిరివేసిన లింగంలో ఒకదానిని శ్రీ స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించను. అదే మారుతి కాశీ విశ్వేశ్వరాలయం. కాలక్రమేణా కేసరగిరి కేసరగుట్టగా మారినది. మరి ఈ కేసరగుట్ట, కేసరి అంటే హనుమంతుడి యొక్క తండ్రి పేరు. ఆ కేసరి యొక్క కుమారుడు కాబట్టి హనుమంతుడు కేసరగిరి కేసరగుట్టగా మారింది. ఇది స్వయంభూ శివలింగంగా చెప్పబడుతోంది. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తర్వాత చారిత్రాత్మకమైనటువంటి దేవాలయము. ఆ దేవాలయాన్ని అందరూ ప్రతిష్ఠించుకొని అక్కడ శివలింగానికి, స్వయంభూలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. 1100 రూపాయల టికెట్ తీసుకుంటే స్వామివారి లోపల స్వయంగా మగవారందరూ కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఆడవాళ్ళు బయట కూర్చొని చూస్తారు. అటువంటి శివలింగాన్ని ప్రదర్శించుకుని అందరూ ధన్యులవ్వాలని కోరుకుంటున్నాను. దీని తదుపరి అక్కడ ఉన్నటువంటి మొత్తం క్షేత్రం యొక్క వీడియోలో నేను ఇక్కడ చూపిస్తాను. అవన్నీ కూడా చూడండి. కేసరగుట్ట భవానీ శివదగ్గా సమేత రమణేశ్వర స్వామి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. దీని పేరు అసలు పేరు కేసరగిరి. కేసరగిరి కాలక్రమేణా కేసర అనే పేరు పొందింది. కేసరగుట్ట. ఇక్కడ హనుమంతుడు హనుమస్వరూపాలుగా ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. స్వామివారి యొక్క అభిషేకం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు స్వామివారి అభిషేకం చేసుకున్నాం, చాలా బాగుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎదురుగుండా కనిపించేది శివాలయం కేసరగుట్ట ప్రధాన ద్వారం. పక్కగా తప్పుకుంటారు. శివలింగం కనబడుతుంది మనకి. ఇప్పుడు శివలింగం కనబడుతుంది చూడండి. అది దేవాలయం వెనక ప్రాంగణంలో ఒక పెద్ద షెడ్ కనబడుతుంది. ఇక్కడ శివుడు ఇన్ని ఉంటాయి, శివలింగాలు ఉంటాయి. చుట్టూ కూడా ఈ శివలింగాలు అనేక ఉంటాయి. ఇక్కడ హనుమాన్ ఇవన్నీ చూస్తే కేసరగిరి, హైదరాబాద్ పక్కన కేసరగిరి, కేసరగుట్ట. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా శివలింగాలు. ఇలా గుట్ట మీద చాలా శివలింగాలు కనబడతాయి. హనుమంతుడి చేత ఇక్కడ ప్రతిష్ఠింపబడిన హనుమంతుడు. ఇక్కడ చూసినట్లయితే జూమ్లో చూడండి,
జూమ్లో చూస్తే ఎన్ని శివలింగాలు చివరికి వెనక్కి ఎంత చూసినా శివలింగాలు కనబడుతున్నాయి. చివరికి ఇంకా వెనక్కి ఉంటాయి శివలింగాలు. ఇవన్నీ కూడా గట్టి గట్టి శివలింగాలు. కేసరి గట్టికి ఒక శివలింగం ఉంటుంది. ఇలా ఎక్కడ పడితే మరి ఇది ఒక శివలింగం. కనబడుతుంది. అక్కడ దగ్గరలో శివలింగం చూడండి, జూమ్లో చివరి శివలింగాలు కనబడుతున్నాయి. పక్కన శివలింగం. కేసరగుట్ట మీద అనేకం ఈ శివలింగాలు. ఇవి కూడా శివలింగం ఉంటాయి. శివలింగం అంతా కూడా ఎన్ని శివలింగాలు ఉంటాయి. శివలింగాలే 101 శివలింగాలు చుట్టూ కనబడతాయి మనకి. ఇది హనుమత్ క్షేత్రం, హనుమత్ దేవాలయం. దేవాలయం దేవుడు ఆంజనేయ స్వామి. కేసరగిరి కేసర గుట్టగా మారి హనుమంతుడి ఆలయం. వెనకాల శివలింగాలు. ఇక్కడ చూసిన శివలింగాలు కనబడుతూ ఉంటాయి. ఇగో శివలింగం. ఎత్తైన ప్రదేశం. గుట్ట. తెలంగాణలో గుట్ట అంటే పర్వతం అని, ఆంధ్రాలో అయితే గిరి అని అంటుంటారు. ఇదంతా కూడా కేసరి గిరి. శివలింగాలు కనబడుతూ ఉంటాయి. ఇగో శివలింగం. తెలంగాణ ఇక్కడ కూడా అన్ని శివలింగాలు చూడగా దూరంగా చూడండి. ఎట్టిని చూస్తుంటే ఆ మధ్య భాగంలో చూస్తుంటే శివలింగాలు వెనక్కి కనబడుతున్నాయి. ఇంకా ఇలా అనేక ఉంటాయి శివలింగాలు. దేవాలయ గోపురం కనబడుతుంది. అగో ధ్వజస్తంభం. ఇదంతా కూడా దేవాలయం పై కొండ మించి వెనక భాగంలో తీసినటువంటిది. ఇదంతా కూడాను ఇది దేవాలయ ప్రాంగణం. లోపలికి వచ్చే మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ గోపురం కనబడుతున్నాయి మనకి. వెనక భాగం అంతా కూడాను మనకి మధ్యలో శివలింగాలు కనబడుతున్నాయి. చూడండి, అక్కడి నుంచి ఇక్కడ దీపాలు వెలిగించినవి శివలింగానికి. దీపతోరణం. ఇక్కడ చూసినట్లయితే ఒక శివలింగాలు కనబడుతున్నాయి. ఇది ఒక షెడ్లో ఉన్నటువంటి శివలింగాలు. చాలా చుట్టూ శివలింగాలు ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది నేనే, వీరభద్రరావు మామేళపల్లి, మా వియ్యంకుడి గారు అయినా. దగ్గర షెడ్లో ఉన్నటువంటి శివలింగం ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఈ చుట్టూ శివలింగాలు ఉంటాయి. ఇక్కడ చాలా ఉంటాయి శివలింగాలు, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఈ షెడ్లో శివలింగాలు అంటే ఆ షెడ్ల మధ్య పెద్ద శివలింగం వెళ్ళిన చుట్టూ కూడా మన శివలింగాలు కనబడతాయి. ఈ దేవస్థానం లోపలిది, లోపల మండపం ఇదంతా కూడాను. దేవస్థానం లోపల భాగం ఇదంతా కూడా. గోపురం, అది ధ్వజస్తంభం, ఇవన్నీ. మరి ఈ లోపలే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది మనకి. నాగదేవత గుడి. అగో కింద పిక్చర్ కనబడుతుంది. నాగదేవుడు పుట్టు ఉంటుంది. అందరూ నా యూట్యూబ్ ఛానల్ వీరభద్ర మామిడి ప్రజెంట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.